నాగూర్ల ఇంకన్న గారికి, అదేవిధంగా మా యాదన్న గారికి, రమాదేవి గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, పార్టీ ప్రతినిధులకు గత 2 రోజులు మరి దళిత బిడ్డలందరూ కూడా గొప్పగా దళితుల ఆత్మగౌరవం కోసం, దళితుల ఉన్నతి కోసం, అదేవిధంగా ఉనికి కోసం అందరూ ఒకటై పోరాటం చేసినందుకు దళిత బిడ్డలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున కడియం శ్రీహరి గారు పిచ్చిలేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికే ఆయన పార్టీ ఫిరాయింపు విషయంలో అనేక రకాలుగా అనేక మార్లు పూటకో మాట ఏ రోడ్డుకాడ ఆ పాట పాడినట్టు కడియం శ్రీహరి మాట్లాడింది మొత్తము యావత్ ప్రపంచానికి, ప్రత్యేకంగా మీ అందరు కూడా గొప్పగా తెలుసు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ, రాజ్యాంగానికి విలువ లేకుండా, ఏమాత్రము నైతిక విలువలను పాటించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతూ ఉంది. 60 సంవత్సరాలు అప్పనంగా రిజర్వేషన్లు వాడుకొని ఆ రాజ్యాంగాన్ని కించపరుస్తూ, సుప్రీంకోర్టును కించపరుస్తూ, స్పీకర్ను కించపరుస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ నిన్న మాట్లాడడం జరిగింది. నేను రాజీనామా చేయడం లేదని మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తల రక్తాన్ని చెమట చేసుకొని బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఫండ్తో గెలిచి నిస్సిగ్గుగా నేను కాంగ్రెస్కు పోయినా అని చెప్పేసి పెద్దపెండాల సభలో నిజం ఒప్పుకున్నాడు. ఈరోజు అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ మేకపోతు గాంభీర్యత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. సావుకాలు వచ్చిందిగా వణికిపోతుండేడు ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్లు అవుతుందని చుచ్చు పడుతుంది. ఇప్పుడు సంవత్సరం కాంచెల్లి ఊరూరు తిరిగి ఆయన బండారాన్ని బయట పెడతా ఉంటే కడియం శ్రీహరికే వేరే గత్యంతరం లేదు. నా పేరు ఇనొస్తే ఇదే ఎలక్షన్లకు పోవాలని లేదు, ఎందుకంటే డిపాజిట్ రాదు అని తెలిసిపోయింది. ఎందుకంటే ఇలా అస్సలు సిసలైన కాంగ్రెస్ వాళ్ళు తిరగబడతా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా కడియం శ్రీహరిని చూసుకుందామన్నట్టున్నారు. అటు బీఆర్ఎస్ వాళ్ళు లేరు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు లేరు. అసలు సిసలైన ఓన్లీ నకిలీ అవకాశవాద కడియం కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది లేదు. ఆడలేక మద్దలోడింది అన్నట్టు ఈరోజు కడియం శ్రీహరి ప్రెస్ స్టేషన్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకైనా ఎప్పటికీ కితాబులు ఇచ్చుకుంటాడు. నేను నీతివంతుని చెప్పేసి, నేను టాల్మని చెప్పేసి, 30 ఏళ్ళ రాజకీయ జీవితం అని చెప్పేసి సిగ్గుండాల మాట్లాడడానికి 30 ఏళ్ళల్లో ఆయన ఏమంటున్నాడంటే మొత్తం ఇవ్వాలన్నట్టు దేశం మొత్తంలో ఆయనకు అభిమానులు ఎక్కువైపోయినట. విమానం దిగంగానే ఉరికొచ్చి దండలు ఎత్తాలట. అవి నిజంగానే ఒకసారి ఆ దండలు చూపించాలి. అవి పూల దండలా చెప్పుల దండలా? ఎందుకంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. నేను కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి నువ్వు దేశం మొత్తం వదిలిపెట్టు, ఒక వరంగల్ జిల్లా మొత్తం తిరుగు, నీకు పూల దండలు పడతాయా చెప్పుల దండలు పడతాయా తెలుస్తుంది. ఎస్, నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగితే తెలంగాణ రాజన్నగా, అదేవిధంగా మరి పూలదండలు పడ్డాయి ఎక్కడ పడితే అక్కడ. మరి నీకు అదే ఉండే ఉంటే నేను సవాల్ చేస్తూ ఉన్నాను, ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయ్యేది ఉంటే, నువ్వు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలకు పోయేది ఉంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయి. నువ్వేమేమి పనులు చేసినావు? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను 250 కోట్లు అన్నావు. ఓన్లీ వర్చువల్గా శిలాపాలకం మోసం చేసిపోయిండు రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు తట్ట మట్టి తీయలే. అదేవిధంగా ఆర్ఎస్ మెయిన్ కెనాల్ మొత్తం 148 కోట్లతోటి సీసీ చేస్తా అన్నాడు.
మొత్తం ఎక్కడ కూలిపోయినట్టే మట్టి బిడ్డలే అట్లా ఉన్నాయి. అది కూడా మనం పాదయాత్రలో చూపించినాం. ఈరోజు ఆయనకైనే కడియం బ్రాండ్ అంట. ఏంది కడియం బ్రాండ్ అంటే పార్టీలు ఫిరాయించడం కడియం బ్రాండ్. టీడీపీ ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకొని టికెట్ తెచ్చుకొని 6 నెలలు దాటలే చెప్పులు ఇసిరేసిండు ఎన్టీ వైస్రాయ్ హోటల్లో. చంద్రబాబు సంకలకి వచ్చిండు, అక్కడి ఆయనకెందుకు ఓటు పొడిచి అవకాశవాదంగా మళ్ళా కేసీఆర్ దగ్గరికి వచ్చి 10 సంవత్సరాలు అన్ని పదవులు రాజ్యాంగబద్ధంగా అన్ని పదవులు అనుభవించి తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు బ్లాక్మెయిల్ చేసి ఆయన ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని డబుల్ బ్లాక్మెయిల్ చేసి బిడ్డకు ఎంపీ టికెట్ పార్టీ ఫండ్ తీసుకున్న తర్వాత జంపు చేయాలని కాంగ్రెస్ పార్టీలోకి. ఇది ఆయన బ్రాండ్ ఇమేజ్. ఏంటంటే పార్టీ ఫిరాయింపులు ఇట్స్ ఛాలెంజ్. రేపు కనుక కడియం శ్రీహరి బిడ్డను మోదీ గారు పిలిచి చిన్న సామాజిక వర్గం బయలుదేరి అని చెప్పుకున్న ఒక చిన్న సామాజిక వర్గం డాక్టర్ అమ్మ నువ్వు నీకు మంత్రి పదవి ఇస్తున్నాను కనుక మోడీకి అనేది ఉంటే కూతురు తండ్రి జంపు జలాని అది ఆయన బ్రాండు. ఆయన బ్రాండు పార్టీ ఫిరాయింపై జీవితం మొత్తం కూడా పార్టీ ఫిరాయించింది తప్ప 30 సంవత్సరాల కాలంలో మన గణపూర్ కానీ వరంగల్ జిల్లాకు కానీ ఏ ఒక్కడి కూడా ఆయన మార్క్గా కడియం శ్రీహరి మార్క్ గీద అనేటట్లేదు. ఈరోజు కేసీఆర్ గారి ఆశీస్సులతో వరంగల్కు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. అది బ్రాండ్ అంటే. అదేవిధంగా 150 మంచాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చినాం. అది రాజన్న బ్రాండ్ అంటే. అదేవిధంగా పీడియాట్రిక్ ఇంటెన్స్ కేర్ యూనిట్ 50 బెడెడ్ ఇంటెన్స్ కేర్ యూనిట్ తీసుకురావడం 23 కోట్లతోటి అది బ్రాండ్ అంటే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళ సీనియారిటీ కాంగ్రెస్ వదిలిపెట్టేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ సిటికనీలు పట్టుకొని తెలంగాణ వెంబడి తిరగడం అది బ్రాండ్ అంటే. జనగాం జిల్లా సాధన కోసము నా రాజకీయ జీవితాన్ని